నాది చిన్నమలకాపురం గ్రామము, డోన్ మండలము, నంద్యాల జిల్లా. నా పేరు రామాంజనేయులు నాయుడు అంటారు, అలియాస్ దుబ్బ రామాంజనేయులు అంటారు. అది ఎందుకంటే మా అన్నదమ్ములం దాదాపు 5-6 మంది ఉన్నాము. దానికోసం నేను కొంచెం దుబ్బగా ఉంటే నన్ను దుబ్బ రామాంజనేయులు అంటారు. ఇదే మన తిమ్మరాజు నా మీద ఈ బజార్లో నేను అడ్డం వేసినానని, ఆయనకు నేను ఇబ్బంది చేసినానని నా మీద మీడియా వాళ్ళతో మాట్లాడించినాడు. కాకపోతే నాకు ఆయనకు ఎలాంటి సంబంధమే లేదు. నేను ఎక్కడో దాదాపు ఒక 1/2 కిలోమీటర్లో ఉన్నాను. నేను ఇక్కడ ఆయననే ఎద్దులు కట్టేయడము, ఈ బండ్లు పెట్టడము, బండ్లు ఇర్చడము, రోడ్లో బట్టలు ఆరేయడము, రోడ్డుకు పబ్లిక్ ఇబ్బంది చేస్తుంటే ఎందుకు తిమ్మరాజు ఈ వల్ల ఎందుకు చేస్తానైనా ప్రజలకు ఇబ్బంది అవుతుందని నేను చెప్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చూసి అతన్ని మందలించినారు. కాకపోతే మళ్ళీ ఎస్పీ మేడం ఎస్పీ సార్ కాడికి పోవడము, డిపార్ట్మెంటల్ మీద ఇవ్వడము, కలెక్టర్ కాడికి పోవడము, పంచాయత్ సెక్రటరీ మీద పెట్టడము చేసింది. దావలు కట్టింది, మెట్లు కట్టింది ఆయన, ఇబ్బంది చేసింది ఆయన. ఇక్కడ దాదాపు 20-30 బండ్లు శృంఖలమ్మ గుడికి పోయేటివి, అటువంటివి లేకుండా దావను బంద్ చేయించిన ఏకైక వ్యక్తి ఘనుడు ఈయననే, తిమ్మరాజే. ఇటువంటి ఘనుడు సొంతం వాళ్ళ అన్న ఉన్నాడు నా పక్కలో, వాళ్ళ అన్నను కూడా ఇబ్బంది చేసి వాళ్ళ అన్న కారును రానియకుండా వాళ్ళ అన్నని ఏది ఇబ్బంది చేసుకుంటూ పొలం విషయంలో కానీ పొలంలో కూడా రాళ్ళు వేపించి లేనిపోని సమస్యలు. ఊర్లో పెద్ద ఘనుడు, ఆయన పేరే ఘనుడు. నన్ని రౌడీ సీటర్ అంటాడు. ఇదే రూరల్ స్టేషన్లో కానీ టౌన్ స్టేషన్లో కానీ చిన్న పెట్టే కేసు ఉంటే కూడా నేను దానికి దేనికైనా సిద్ధమే. నిరూపిస్తే నన్ను నిరూపించమను, ఛాలెంజ్ చేసుకోమను, రమ్మను, స్టేషన్కి పోదాం. ఒక్క చిన్న కేసు ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనని మంచి అని ఏదన్నా ఊర్లో ఒక సమస్య వస్తే మనల్ని పిలిచి సమస్య క్లియర్ చేసేవాళ్ళు. నేను ఒక పెద్ద మనిషిగా, నాకు 63 సంవత్సరాలు, ప్రతి మనిషి మంచితనానికి మనల్ని పిలుస్తాడు. నేను వచ్చి చిన్న విషయాలకు ఎందుకు గొడవ పడతారంటే నన్ను టీవీ, ఆర్కే టీవీకి, PM9కు, ఈ టీవీల కల్లా నన్ను ఊక బ్లైమ్ చేసినాడు ఆయన. మీరు దయచేసి రాజు చట్టం కింద, చట్టం ప్రకారం రోడ్లు ఎంత విస్తీర్ణం ఎంత ఉందో రోడ్డు 1992 చట్ట ప్రకారము స్థానిక సరిపల్పన మంచి 13వ రాజ్యాంగం సవరణను మీరు చేసి ఈ యొక్క తిమ్మరాజు నుంచి ఈ రోడ్డుకు విముక్తి చేయవలసిందిగా నా విన్నపము. దయచేసి నేను అటువంటి వ్యక్తిని కాను. ఆ తిమ్మరాజే మంచి ప్రవీణుడు, మంచి ఊర్లో ఆయనను చాలా మంచి అని కూడా అంటారు ఆయనను. దయచేసి మీరు వచ్చేసి మన డిపార్ట్మెంట్ కానీ ఎన్నిసార్లు వచ్చి చెప్పినా వినడం లేదు. ఏమంటే ఆయన ఒక ఊత పదం లెక్క కలెక్టర్ కాడికి పోవడము, ఎస్పీ దగ్గరికి పోవడము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఈ గ్రామం వాళ్ళకి తెలియదు. కాబట్టి స్పందించి అధికారులు మా మీద దయ ఉంచి వచ్చి ఈ పరిష్కారాన్ని చేయవలసిందిగా కూర్చున్నాను. అట్లే వాళ్ళ సొంతం అన్న మద్దయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తిమ్మరాజు అనే వ్యక్తి, నాకు ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. నా ఇంటి దగ్గర నేను ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక తీసుకొచ్చుకోవాలన్నా, లేదంటే నా బండి నా ఎద్దుల సంబంధించి గంట తీసుకొచ్చుకోవాలి, నాకు అడ్డుగా వెళ్తున్నారు. ఇక్కడ అది ఎవరు ఆయనను తోలుకుంటే ఎవరు ఏమనేతోళ్ళు లేరు, ఎవరు అడ్డగించేతోళ్ళు లేరు. ఆయననే ఏది చేయాలన్నా ఘనుడు ఆయననే. ఆయన ఇంతకుముందు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆల్రెడీ, రోడ్లోకి మెట్లు పెట్టినాడు, ఇల్లు కట్టినాడు, పబ్లిక్కే ఇబ్బంది చేసినాడు. ఆయనని ఎవరు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్న ఉన్నాడు. మాట్లాడమని ఒకసారి నాకు మాట్లాడడానికి నమస్కారము. తిమ్మరాజు అనే ఘనుడు ఊరికి ఇరోతమంతుడు, సొంత నా తమ్ముడు అనేవాడు. కొంపల్ల కట్టుకున్నాడు, దావా తీసినాడు, పొలమల్ల కొట్టేది ఇచ్చినాడు. ఎకరన్నర పొలం ఉన్న దాంట్లో ఎకరన్నర పొలంలో 30 సెంట్లు పెట్టినాడు. 2025లో 7వ నెలలో కొట్టేది ఇచ్చినాడు. కంప్లీట్ కూడా ఇచ్చినాడు. ఏమన్నా ఉంటే దావా పరిష్కారం మీరే చేయాలని. ఏమవుతాడన్నా నీకు తిమ్మరాజు? నేను అన్నా తమ్ముడు. అంటే ఆయన ఇంటికి మీరే అడగాలి కదా, నేను అడిగేది ఏముంది? మీరు అడిగితేనే కదా, మేము అడిగితే